ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 3వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 3వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం, మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. నూతన వ్యక్తులతో పరిచయాలు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. విహార యాత్రలకు వెళ్ళగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మీ రోజులో పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకొని మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన మీరు మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. మీకు నచ్చిన వ్యక్తులతో కాసంత మాట మంచి జరుపుకోగలుగుతారండి. మీరు శ్రేయోభిలాషులతో కలిసి కాసంత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకోవటం కానీ, చక్కగా మీరు ఏదైతే చేసుకోవాలి, ఏదైతే చెయ్యాలి అనే కార్యక్రమాలు, ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వాటిపైన కొంతవరకు శ్రద్ధాశక్తులను పెడుతూ ఆ దిశగా మీరు కొంతవరకు అడుగులు వేయటం, అంటే ఏదైనా నూతన వ్యవహారాలు నేర్చుకోవటం కానీ, లేదా మీ వ్యక్తిగత వ్యవహారాలలో ఏదైనా స్థిర చరాస్తులలో కొంతవరకు మీరు ప్రాముఖ్యతను తెచ్చుకోవడం కానీ, లేదా మీరు వాటి కోసం ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా ముందు చూపుతో మీ వ్యవహార శైలి ఉండటం కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి జరుపుతూ వారి సలహాలను తీసుకొని మీరు కొంతవరకు అడుగులు వేయటం కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, మీరు చెయ్యాలి అని అనుకుంటూ చేయలేని, చక్కబెట్టలేని పనులు కానీ, ఈరోజు మీరు వాటన్నిటి గురించి కొంతవరకు చర్చించుకోవటం, వాటిలో ఏదైనా పురోగతిని చూసే విధంగా మీరు అడుగులు వేయటం, ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ముఖ్యంగా మీలో ఉండబోతున్నాయండి. అంటే మీరు మాట తీరు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఇతరులతో మెలిగే విధానం కానీ, చకచక మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళటానికి చక్కటి అవకాశాలను మీకు అందిపుచ్చడంలో మీ వంతు పాత్రను మీరు ఈరోజు నిర్వర్తించుకోగలుగుతారండి. చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా చక్కగా స్నేహపూర్వకంగా వారిని పలకరించటం కానీ, వారితో మాట మంచి జరపటం కానీ, మీకు అందరి మనస్సుల్లోనూ కూడా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకునే సమయంగా ఉంటుందండి. మీరు ఆదాయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా వ్యక్తిగత వ్యవహారాలలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్నింటి మీద కూడా దూరదృష్టితో నిశితంగా పరిశీలిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముందు చూపుతో ఉండటం వలన చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం లభిస్తుందండి. మానసికంగా మీరు మరింత దృఢంగా మారుతూ ప్రతి విషయంలోనూ కూడా చక్కగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతూ మీరు బాగుపడుతూ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా చక్కగా వారికి సహాయ సహకారాలను అందిస్తూ వారిని కూడా వృద్ధిలోకి తెచ్చే విధంగా మీ ఆలోచనలు కానీ, మీ పనులు కానీ ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి, మేలు కోరి వచ్చిన వారికి కాదనకుండా, లేదనకుండా మీకు చేతనైనంతలో మీకు తోచిన సహాయం, ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ చేయగలుగుతారు. మానసికంగా మరింత ప్రశాంతతను పొందగలుగుతారండి. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకునే విధంగా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఖర్చులు కాసింత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క డబ్బును పొదుపు నిల్వల్లో ఉంచే విషయంలో మాత్రం ముందంజలో ఉండగలుగుతారండి. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడంలో కానీ, చక్కగా మీ యొక్క పొదుపును పెంచుకోవడంలో కానీ మీరు మరింత మెలకువలను పాటించగలుగుతారండి. అన్ని లావాదేవీలను కూడా సమయస్ఫూర్తితో చేసుకోగలుగుతారు. అందరి మనస్సులను కూడా గెలుచుకునే విధంగా చక్కటి నేర్పుతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా విజయాలను అయితే ఇస్తుందండి.
కొన్ని సందర్భాలలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ, అనుకోని విధంగా డబ్బు కలిసి రావటం కానీ, మీకు ఆ విషయంలో కూడా సంతోషం, ఆనందం కలిగే విధంగా ఉండబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు ద్వారా మీరు మరింతగా ఈరోజు మెరుగైన ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉండటం, మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీరు మరింతగా ముందుకు తీసుకువెళుతూ చక్కగా అన్ని విషయాలలోనూ విజయాలను పొందటం, మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సమాజంలో దక్కించుకునే అవకాశాన్నయితే కలిగిస్తుందండి. నూతన పరిచయాలు జరిగేటప్పుడు మీ వంతుగా మీరు వారితో మాట మంచి జరుపుతూ, వారిని మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా సంతోషపరిచే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన గాని ఉంటూ, మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారండి. దానితో మీకు అవసరమైన పనులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా చకచకా చేసుకోగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు ఈరోజు పొందగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసే వ్యక్తులకు కానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూసే వ్యక్తులకు కానీ, ఈరోజు మీరు కాసింత దూరంగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎందువలనంటే వారు మీరు చేసే పనుల వలన వారికి ఇబ్బందిగా అనిపించటం, అంటే మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవటం, వారికంటే ముందుగా మీరు అన్ని విషయాలలోనూ చకచకా దూసుకు వెళ్ళటం చూడలేక, మీరు ఆ పని చేయలేరు, మీరు ఈ పని చేయలేరు, లేదా మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడటం, లేదా ఎవరైనా వ్యక్తులు మీ చుట్టూ ఉన్నప్పుడు మిమ్మల్ని వారిలో తక్కువ చేసి విధంగా మాట్లాడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన అటువంటి విషయాలు ఏదైనా ఎదురైనప్పుడు మీరు అక్కడి నుంచి చక్కగా వెనుదొలగడం, అక్కడి నుంచి సమయస్ఫూర్తితో మీరు తప్పుకోవటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. మీకు ప్రియమైన వ్యక్తుల కోసం చక్కటి బహుమతులను కొనుగోలు చేయగలుగుతారు. వారితో మాట మంచి జరుపుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు అనుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా వారి పూర్తి సహాయ సహకారాలను పొందుతూ చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులనైతే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న విధంగా చక్కగా సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ, మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను కూడా మీరు ఎంతో చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని పొందగలుగుతారండి. మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయంని మీ స్నేహితులతోనూ కానీ, సన్నిహితులతోనూ కూడా కేటాయించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ, మీ బాధ్యతలన్నిటిని కూడా సకాలంలో నిర్వర్తించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి బాధ్యతలన్నిటిని నిర్వర్తిస్తూ, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీ భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలను పొందుతూ, కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. మీరు కోరుకున్న విషయాలన్నింటిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా మీ యొక్క ప్రతి ఆలోచన ఉండటం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశులు స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరుగుతూ మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వటం, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి గానీ, ఇద్దరికి గానీ, ముగ్గురికి గానీ పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.